ఇక మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. సంబంధిత పత్రాలతో గన్ పార్క్ వద్దకు వచ్చామని చెప్పారు. తాము పారిపోయామని తోక ముడిచామని వ్యాఖ్యానించడం సరైనది కాదన్నారు. మఫత్లాల్ బట్టలు దళితులు మైనారిటీ పిల్లలు వేసుకోవద్దా అని ప్రశ్నించారు. ఈ రోజు కూడా చర్చకు సిద్ధంగా ఉన్నానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. 1142 కోట్ల టెండర్లకు సంబంధించిన పత్రాలను తీసుకువచ్చానని చెప్పారు. అందులో 600 కోట్ల విలువైన టెండర్లు పిలవగా 542 కోట్ల పనులను ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించామని తెలిపారు. ఈ వివరాలన్నింటినీ అసెంబ్లీలో చూపించడానికి సిద్ధంగా ఉన్నానని అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు నిన్న గత కొద్ది రోజుల నుంచి ఎస్సీ గురుకులాల లోపల 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, నాకు పూర్తి ఆధారాలతో ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ, గతంలో కూడా నేను చెప్పాను, నువ్వు ఏ ఆధారం నిరూపించినా నేను మినిస్టర్గా అంటే మంత్రిగా దేనికైనా సిద్ధమే అని చెప్పి మాట్లాడిన సందర్భం లోపల ఆయన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులతోని నిన్న మార్నింగ్ ప్రెస్ క్లబ్లో బహిరంగ చర్చ అని చెప్పేసి మొన్న సాయంత్రం 6 గంటలకు వ్యక్తిగతంగా దూషణ చేసుకుంటూ మమ్మల్ని అవహేళన చేసుకుంటూ మాట్లాడి, గతంలో కూడా ఈ హరీష్ రావు గారు ఆ దొరగారు మమ్మల్ని వ్యక్తిగతంగా అంటే మేము ఒక మంత్రిగా మా మంత్రిత్వ శాఖలో ఏం జరుగుతుందనే విషయం తెలియదనే విషయంలో కానీ, మాకు తెలియకుండానే అన్ని జరిగిపోతున్నాయనే విషయంలో కానీ మాట్లాడడం కానీ